హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ ఆనంద ప్రపోజల్ గురించి క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఈచ్ స్టెప్ డీటెయిల్గా మీకు వివరిస్తాను. ఇందులో నా పేరు మనోజ్ కుమార్ జ్యోతి. నేను ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీస్గా వర్క్ చేస్తున్నాను. ముందుగా మీరు గూగుల్ పేజ్లోకి వెళ్తారు. గూగుల్లోకి వెళ్ళాక మీరు చేయాల్సింది ఎల్ఐసి అని టైప్ చేస్తారు. ఎల్ఐసి అని టైప్ చేశాక మీకు ఎల్ఐసి వెబ్సైట్ యొక్క మెయిన్ రిజల్ట్స్ ఇలా వస్తాయి. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ఉంది, దానిపై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసాక మీకు ఎల్ఐసి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీకు రైట్ సైడ్ స్క్రోల్ డౌన్ మెనూ ఉంటుంది, స్క్రోల్ డౌన్ బార్ ఉంటుంది, అది స్క్రోల్ చేసుకుంటండి. అలా వస్తే మీకు అదర్ ఆన్లైన్ సర్వీసెస్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు కింద నుండి చూస్తే ఆనంద పోర్టల్ యొక్క లింక్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. సో ఆనంద పోర్టల్ క్లిక్ చేసాక మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది ఆనంద పోర్టల్ లాగిన్ పేజ్. కస్టమర్, సేల్స్ ఛాంపియన్, ఎంప్లాయీ అని ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసి సేల్స్ ఛాంపియన్ పైన. అది అయిపోయాక మీ యూజర్ ఐడి అంటే మీ ఏజెన్సీ కోడ్ ఇస్తారు. దాని తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబో సెలెక్ట్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తారు. ఇన్ కేస్ మీ ఏజెన్సీ కోడ్ లాస్ట్లో మీకు ఆల్ఫాబెట్ వస్తే కనుక ఖచ్చితంగా క్యాపిటల్లో ఉండేలా చూసుకోండి. 332564S అని ఇచ్చాను ఇక్కడ ఎగ్జాంపుల్ కింద. ఎస్ క్యాపిటల్ ఇచ్చాను. తర్వాత దాన్ని ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ బటన్ క్లిక్ చేశాను. ఇలా వస్తుందండి, వెల్కమ్ టు ఆనంద్ వన్ మ్యాన్ ఆఫీస్ అని చెప్పి. మీరు లాగిన్ అయ్యాక ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం లాగిన్ అయ్యేది మీకు పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక ఇలా పేజ్ వస్తుంది. అది అయిపోయి మీకు ఆనందంలో ఉన్న మెయిన్ హోమ్ పేజ్ ఇదండి. మీకు లెఫ్ట్ సైడ్లో మెయిన్ మెనూ అంతా ఉంటుంది, రైట్ సైడ్ అంతా స్టాటిస్టిక్స్ అవన్నీ ఉంటాయి, అనలిటిక్స్ అన్నీ ఉంటాయి. ఇందులో మన మెయిన్ మెనూలో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఆనంద గురించి. ఈ ఆనందాలో మీకు సెపరేట్ సెక్షన్స్ ఉంటాయి. ఏజెంట్ డాష్ బోర్డ్, ప్లాన్స్, కన్సాలిడేట్ సమ్మర్ అన్నీ ఉంటాయి. ఇందులో వన్ బై ఒక్కోటి ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏజెంట్ డాష్ బోర్డ్. ఏజెంట్ డాష్ బోర్డ్లో ఒక 8 మెనూస్ ఉంటాయండి. లీడ్స్, కొటేషన్స్, ప్రపోజల్స్, పేమెంట్స్ అన్నీ ఉంటాయి. ఇవేంటి అంటే డిఫరెంట్ స్టేజెస్ ఉన్న ప్రపోజల్స్ యొక్క స్టేటస్ చూసుకోవాలనుకుంటే మనం ఇక్కడ ఉన్న వాటిలో ఏదైతే మెనూ ఉందో అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేమెంట్ చేసి తర్వాత మీరు ఎంహెచ్ఆర్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ ఎంహెచ్ఆర్ కొడితే కనుక అక్కడ స్టేటస్లో వచ్చేస్తుంది. అది ఇన్ కేస్ మీరు ప్రపోజల్ చేశారు, పేమెంట్ దగ్గర ఆగిపోయింది అనుకోండి, ప్రపోజల్ స్టేజ్లో మీకు కనిపిస్తుంది. అలాగే ఎంహెచ్ఆర్ అయిపోయి ప్రపోజల్ రిజిస్ట్రేషన్ ఉందంటే అక్కడ ప్రపోజల్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. వన్స్ పాలసీస్ అనేది చూసుకోవాలంటే పాలసీస్ చూసుకోవచ్చు ఇక్కడ. ఇదండి ఈ మెనూ. నెక్స్ట్ వచ్చేసరికి ప్లాన్స్లో ఏంటి అంటే కనుక మనకున్న ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ అన్ని ఇందులో కనిపిస్తాయి, ఎల్ఐసి సంబంధించినవన్నీ. సో మనం ఏదైతే ప్లాన్ సెలెక్ట్ చేసుకుని ఏదైతే మనం ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నామో ఆ ప్లాన్ సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ క్లిక్ చేస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ జీవన్ లాభ్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ కొట్టాను. ఓకే. నెక్స్ట్ కన్సాలిడేట్ సమ్మరీ ఏంటి అంటే ఇన్ కేస్ మనం చేస్తున్న ప్రపోజల్ స్టేటస్ ఎక్కడ ఉంది, కేవైసీ దగ్గర ఉందా, లేదా ఈసీఆర్ కంప్లీషన్ ఉందా, లేదా కస్టమర్ వెరిఫికేషన్ కంప్లీట్ చేశారా లేదా, పేమెంట్ అనేది చెక్ చేసుకోవాలంటే ఇక్కడ కన్సాలిడేట్ సమ్మరీలోకి వెళ్ళి ఆ యాక్సెస్ ఐడి ఏదైతే రిఫరెన్స్ నెంబర్ వస్తుందో, జనరేట్ అవుతుందో మన ప్రాసెస్లో, ఆ నెంబర్ ఇక్కడ క్లిక్ చేసి ఫెచ్ డీటెయిల్స్ కొడితే మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఎక్కడ స్టేటస్లో పెండింగ్ ఉందో మనకు తెలిసిపోతుంది. దాని తర్వాత కస్టమర్ వెరిఫికేషన్. వన్స్ మనం ప్రపోజల్ సబ్మిట్ చేసి కస్టమర్కి వెరిఫికేషన్ మెయిల్ వెళ్తుంది. ఇన్ కేస్ కస్టమర్ చేసుకున్నట్టయితే కనుక ఓకే, లేకపోతే మీరే చేయాలంటే కనుక ఈ కస్టమర్ వెరిఫికేషన్ లింక్ ఓపెన్ చేసి మనం తన యాక్సెస్ ఐడి ఇచ్చి సెండ్ ఓటీపీ కొడితే కస్టమర్ ఓటీపీ చెప్తారు. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేస్తాం. వన్స్ ఆ వెరిఫికేషన్ అయిపోయాక మనకి డిక్లరేషన్ పేజ్ వస్తుంది. మరొకసారి ఓటీపీ ఇచ్చి పేమెంట్ పేజ్కి వెళ్తుంది. పేమెంట్ కంప్లీట్ చేసి ఇంకా ప్రపోజల్ ఎంహెచ్ఆర్ పంపిస్తాం. ఇది కస్టమర్ వెరిఫికేషన్ మెయిన్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ సెండ్ ఎఫ్పిఆర్. వన్స్ ప్రపోజల్ కంప్లీట్ అయ్యాక కస్టమర్కి ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ రాలేదంటే మనం మళ్ళీ పంపించాలనుకుంటే ఇక్కడ యాక్సెస్ ఐడి ఎంటర్ చేసి ఫెచ్ డీటెయిల్స్ కొడితే కనుక కస్టమర్ మరోసారి పంపించిన అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎడిషనల్ పేమెంట్స్. ఈ ఎడిషనల్ పేమెంట్ ఏంటి అంటే కస్టమర్ ఇన్ కేస్ ప్రపోజల్ని తను డిఓకి వెళ్ళిన ప్రపోజల్కి ఇన్ కేస్ హెల్త్ ఎక్స్ట్రా ఏమైనా పడితే కనుక మనం పేమెంట్ చేసుకోవాలంటే ఈ ఎడిషనల్ పేమెంట్ ఆప్షన్ యూజ్ చేసుకొని తన యాక్సెస్ ఐడి ఇచ్చి ఎడిషనల్ పేమెంట్ ఏదైతే అవసరం దాన్ని మనం పేమెంట్ చేసుకుని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది ఆనందంలో ఉన్న సబ్సెక్షన్స్. ఇవన్నీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు చూడాల్సింది ప్లాన్స్లోకి వెళ్ళి మనం కావాల్సిన ప్లాన్ సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ బటన్ క్లిక్ చేస్తాం. వన్స్ అలా కొట్టాక మనకి ఇలా వచ్చేస్తుంది, కొటేషన్ పేజ్కి వచ్చేస్తుంది. ఇక్కడ కస్టమర్ యొక్క పేరు, తన డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అవన్నీ ఎంటర్ చేస్తాం. ఓకే. ఇక్కడ నేను శాంపుల్కి ఎలా ఇచ్చానండి, XYZ అనే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, రెసిడెన్స్ స్టేటస్ అండ్ రెసిడెంట్ ఇండియన్ పైన క్లిక్ చేయాలి.
అండ్ ప్రపోజర్ ఈజ్ అండర్ ఎంప్లాయర్ ఎంప్లాయీ స్కీమ్ అది ఇది అంటే నో అని పెట్టేసేయండి, ప్రొసీడ్ కొట్టేసేయండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి లైఫ్ ఇష్యూ డీటెయిల్స్. లైఫ్ ఇష్యూ డీటెయిల్స్ ఇన్ కేసు కస్టమర్ మేజర్ పర్సన్ తనకే పాలసీ ఇచ్చినట్టు కనుక తన డీటెయిల్స్ ఉంటాయి. లేదు మనం చైల్డ్కి ఇస్తున్నాం అంటే కానీ ఇక్కడ చైల్డ్ సెలెక్ట్ చేసుకొని చైల్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. అక్కడ చైల్డ్ పేరు, చైల్డ్ యొక్క జెండర్ అండ్ చైల్డ్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. అది లైఫ్ ఇష్యూ డీటెయిల్స్ కింద వస్తుంది. దాని కింద సెక్షన్ ప్రొడక్ట్ డీటెయిల్స్. ప్రొడక్ట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మనం బేసిక్ సమ్ ఇన్సూరెన్స్, పాలసీ టర్మ్ అండ్ పేయింగ్ టర్మ్, మోడ్, ఇయర్లీ, హాఫ్లీ, క్వార్టర్లీ, మంత్లీ. ఇన్ కేస్ మనం మంత్లీ ఇస్తే కనుక అండర్ నేషనల్ కంపల్సరీ ఎస్ అని క్లిక్ చేయాలి. పోలీస్ పర్సన్ నో అని పెడతాము. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఏ రోజు డేట్ ఆ రోజు ఆటోమేటిక్గా వస్తుంది. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ ఎర్లియర్ డేట్ ఏమైనా కావాలంటే డేటింగ్ బ్యాక్ ఏమైనా కావాలనుకుంటే కనుక ఆ డేట్ మెన్షన్ చేయొచ్చు ఇక్కడ. దాని కింద రైడెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ రైడెడ్ బెనిఫిట్ బై డిఫాల్ట్ ఏడీబీ రిక్వైర్డ్ అని ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఓన్లీ ఏబీ కావాలంటే ఏబీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏడీబీ రిక్వైర్డ్ ఉన్న చోట కావాలని వదిలేసేయండి. పక్కన రైట్ సైడ్లో సమ్మేషన్ ఎంత ఉందో అంత మనం ఇస్తాం. తర్వాత క్యాలిక్యులేట్ ప్రీమియం క్లిక్ చేస్తాం. టర్మ్ రేట్ బై డిఫాల్ట్ నో ఉంటుంది. ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఎస్ మెన్షన్ చేయొచ్చు. టర్మ్ రేట్ యొక్క సమ్మేషన్ మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీరు క్యాలిక్యులేట్ ప్రీమియం కొట్టాక మీకు ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, మోడ్ ప్రీమియమ్స్ వచ్చేస్తాయి. మీకు ఇయర్లీ ప్రీమియం అక్కడ కనిపించి ఇన్స్టాల్మెంట్ ప్రీమియం కిందకు వస్తే మీకు బ్రేకప్ అన్ని కనిపిస్తాయి. టోటల్ ప్రీమియం ఇంత వస్తుంది. అక్కడ సేవ్ కోడ్ కొట్టాక మనకి సేవ్ అవుతుంది. కొటేషన్ సేవ్ అయిపోతుంది. వన్స్ కొటేషన్ సేవ్ అయ్యాక మీరు ప్రొసీడ్ పని క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ ఏజెన్సీ డీటెయిల్స్. ఏజెన్సీ డీటెయిల్స్ దగ్గర మన యొక్క ఏజెన్సీ యొక్క డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. శాటిలైట్ బ్రాంచ్ కోడ్ మీరు ఏది మార్చాలంటే మీరు మార్చుకోవచ్చు, లేదంటే మెయిన్ కంప్లీట్ చేసి మీరు అలా వదిలేయచ్చు. శాటిలైట్ బ్రాంచ్ కోడ్ ఇచ్చేటప్పుడు మీ ఏదైతే శాటిలైట్ బ్రాంచ్ కోడ్ అదే ఇవ్వాలి. T001 2 3 ఏది ఉంటే అదే ఇవ్వాలి. మాది 2 కాబట్టి నేను T002 అని ఇచ్చాను. నెక్స్ట్ అప్డేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తాం. అప్డేట్ డీటెయిల్స్ అయిపోయాక ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ ప్రొసీడ్ టు ప్రపోజల్ దగ్గర. ఇప్పుడు ప్రపోజల్ యొక్క కేవైసీ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే తన ఆధార్ కార్డు జిప్ ఫైల్ అప్లోడ్ చేయమని అడుగుతున్నాడు. దానిపైన క్లిక్ చేస్తాం. క్లిక్ టు ఇనిషియేట్ ఈ కేవైసీ పైన. అక్కడ తన కస్టమర్ యొక్క ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఇస్తాము. షేర్ కోడ్ మనం ఆధార్ జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఏదైతే షేర్ కోడ్ ఇస్తామో ఆ షేర్ కోడ్ ఇస్తాం. 1 2 3 4 అని ఇచ్చాను ఇక్కడ. అప్లోడ్ డౌన్లోడ్ ఆధార్ జిప్ ఫైల్ అని ఉంది. దానిపై క్లిక్ చేసి ఏదైతే ఆధార్ జిప్ ఫైల్ మీ డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుందో అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను అప్లోడ్ చేసిన ఫైల్ ఇక్కడ కిందకు వచ్చేస్తుంది. ఈ అప్లోడ్ డౌన్లోడ్ ఆధార్ జిప్ ఫైల్ కింద ఆఫ్లైన్ ఆధార్ సో అండ్ సో ఫైల్ నేమ్ వచ్చేస్తుంది. ఓకే, దాని తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేస్తారు. అలా అయిపోయి కేవైసీ కంప్లీట్ సక్సెస్ఫుల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ పేజ్లో ఇంకా ప్రపోజ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కస్టమర్ యొక్క ఫోటో, కస్టమర్ యొక్క ఆధార్ కార్డు ఉన్న అడ్రస్, డేటా అంతా వచ్చేస్తుంది. అండ్ ఇంకా ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇవన్నీ బేసిక్ ప్రపోజల్ ఏవైతే ఆ డీటెయిల్స్ వన్ బై వన్ ఫిల్ చేసుకుంటూ పోతాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డూ యూ విష్ టు అవైల్ ద ఫిజికల్ డాక్యుమెంట్ అంటే కానీ ఎస్ అని క్లిక్ చేయాలి. కంపల్సరీ పాన్ నెంబర్ అన్నీ ఇవ్వండి అండి. ITSSC అంటే నో అని పెట్టాల్సి ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ ఏవైతే ఇచ్చాను ఫిల్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇచ్చాను. మ్యారేజ్ స్టేటస్ మ్యారీడ్ అని పెట్టాను. ITSSC నో అని పెట్టాను. పాన్ నెంబర్ ఇచ్చాను. పాన్ నెంబర్లో ఉన్న పేరు ఏదైనా అది ఇచ్చేసాను. డూ యూ విష్ టు అవైల్ ఫిజికల్ డాక్యుమెంట్ ఎస్ అని పెట్టాను. ఇఫ్ రిజిస్టర్డ్ అండర్ GST నో అని పెట్టాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్ డీటెయిల్స్. అడ్రస్ డీటెయిల్స్ ఇన్ కేస్ మనకి ఆధార్ కార్డ్ ఏదైతుందో అదే ఆధార్ కార్డులో అడ్రస్ వచ్చేస్తుంది పర్మనెంట్ అడ్రస్ కింద. ఇన్ కేస్ మీరు ఏమైనా అడ్రస్ మార్చాలనుకుంటే కనుక కమ్యూనికేషన్ అడ్రస్ మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఒకవేళ రెండు ఒకటే కనుక ఈ బాక్స్ మీరు కమ్యూనికేషన్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని చెప్పి ఇక్కడ ఈ బాక్స్ క్లిక్ చేస్తే రెండు ఆటోమేటిక్ ఒకటే వస్తాయి. వన్స్ ఇది అయిపోయాక మీకు ఈ సెక్షన్స్ క్లోజ్ చేసుకోండి. ఇక్కడ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అడ్రస్ డీటెయిల్స్ది, ఇక్కడ క్లోజ్ చేసుకుని మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఈ సెక్షన్ అయిపోయింది అని చెప్పి మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి నేను క్లోజ్ చేసుకున్నాను. పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ వరకు క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఆబ్జెక్టివ్ ఇన్సూరెన్స్ దేనికోసం తీసుకుని అడుగుతున్నాడు. అందులో కింద మెనూలో 2 ఆప్షన్లు ఇచ్చాడు. రిస్క్ ఆర్ విత్ సేవింగ్ సూటబుల్ ఫర్ చిల్డ్రన్. పిల్లలకి ఇచ్చేటప్పుడు మనం సెకండ్ వన్ ఇస్తాం, పెద్దవాళ్ళకి ఇచ్చేటప్పుడు ఫస్ట్ వన్ ఇస్తాము. ఓకే, అది అయిపోయాక రిస్క్ ప్రొఫైల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి రిస్క్ ప్రొఫైల్ వచ్చేసింది. అండ్ ట్యాక్స్ బ్రాకెట్ దగ్గర ఈ ఆప్షన్స్ ఉంటాయి. కస్టమర్ యొక్క ఇన్కమ్ బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, తర్వాత సెక్యూర్డ్ అండ్ సెక్యూర్డ్ 0 ఉంటే వాటిని టచ్ చేయకండి. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఇఫ్ కస్టమర్ ఈస్ ఎంప్లాయ్. ఇక్కడ ప్రొవైడ్ ప్రపోజల్ ఇయర్లీ ఇన్కమ్ ఫ్రమ్ ద సోర్సెస్ గివెన్ బిలో ఇచ్చాడు. కస్టమర్ ఒకవేళ ఇన్ కేస్ ఎంప్లాయ్ అయితే కనుక ఈ ఎంప్లాయ్మెంట్ అండర్ సెక్షన్ కింద మనం ఈ బాక్స్లో ఫిల్ చేస్తాం. ఒకవేళ బిజినెస్ మ్యాన్ అయితే కనుక ఈ బిజినెస్ ప్రొఫెషన్ క్లిక్ చేస్తాం. ఓకే,
ఓకే, నేను ఇక్కడ ప్రస్తుతానికి ఈ ఎంప్లాయ్ అని చెప్పి 12 lakhs అని మెన్షన్ చేసి మిగిలిన వాటిని మనం ఫిల్ చేయట్లేదు, వాటిని వదిలేసేయండి. వన్స్ అది అయిపోయి ఈ సెక్షన్ క్లోజ్ చేసేసేయండి. అది అయిపోయి మీకు ఆక్యుపేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆక్యుపేషన్ డీటెయిల్స్ ప్రెసెంట్ ఆక్యుపేషన్లో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆ లిస్ట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కస్టమర్ ప్రొఫెషన్ బట్టి. ఒక ఇన్ కేస్ ఎంప్లాయీ అయితే కనుక ఫస్ట్ టూ ఆప్షన్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అదే ఇన్ కేస్ బిజినెస్ మ్యాన్ అయితే కనుక మనకి ఆప్షన్స్ ఉన్నాయి. సెల్ఫ్ ఎంప్లాయిడ్, పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్, నాట్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్, బిజినెస్ పర్సన్ వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్, ఈ ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ సర్వీస్ అయితే కనుక సర్వీస్ సెలెక్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్ నేచర్ డ్యూటీస్ సర్వీస్ ఉంటుంది, సర్వీస్ సెలెక్ట్ చేసుకోండి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఎంప్లాయిడ్ సాలరీ అని ఉంటుంది, ఎంప్లాయిడ్ సాలరీ సెలెక్ట్ చేసుకోండి. అదే ఇన్ కేస్ బిజినెస్ మ్యాన్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్ నేచర్ డ్యూటీ ఓన్లీ ఒక ఆప్షన్ ఉంటుంది, బిజినెస్ సెలెక్ట్ చేసుకోండి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ అని ఉంటుంది, బిజినెస్ ఏదో ఒకటి పెట్టుకోండి పర్లేదు. తర్వాత తన క్వాలిఫికేషన్, తన యాన్యువల్ ఇన్కమ్. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ 3 boxes ఉంటుంది, లాస్ట్ 3 years అడుగుతాడు. అందులో ఫస్ట్ వన్ ఒకటి కంపల్సరీ, మిగిలిన 2 ఆప్షన్. ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు, నో ప్రాబ్లం. ఫస్ట్ వన్ మాత్రం కంపల్సరీ. ఆర్ యూ ఎంప్లాయిడ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మీలో ఉంటే కనుక ఎస్ అని పెట్టా, లేదా నో అని పెట్టేస్తాం. ఓకే, ఇక్కడ నేను అది ఇందాక బిజినెస్ మ్యాన్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇక్కడ ఎంప్లాయీ ఎగ్జాంపుల్ ఇచ్చాను. కస్టమర్ సర్వీస్ అని పెట్టాను, నేచర్ డ్యూటీ సర్వీస్ పెట్టాను. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎంప్లాయిడ్ సాలరీ అని వచ్చింది. అండ్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని పెట్టాను. లెంత్ ఆఫ్ సర్వీస్ తన ఎక్స్పీరియన్స్ అడుగుతుంది, ఇక్కడ 10 years 7 months అని పెట్టాను. అండ్ కంపెనీ పేరు అడుగుతుంది, ఏదో కంపెనీ పేరు పెడతాం. తర్వాత తన ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఇన్కమ్ అడుగుతుంది లాస్ట్ 3 years. ఫస్ట్ ఇయర్ కంపల్సరీ అది పెట్టాను. ఆర్మీ ఫోర్సెస్ పనిచేయడం నో అని పెట్టేశాను. ఓకే, ఇది అయిపోయి సెక్షన్ క్లోజ్ చేసుకుని నెక్స్ట్ ప్రీవియస్ పాలసీ డీటెయిల్స్ వచ్చేసరికి ఇన్ కేస్ తనకి ఇదివరకు ఎల్ఐసి పాలసీ ఉంటే అవి మెన్షన్ చేస్తాము. మెన్షన్ చేసి పాలసీ నెంబర్ ఇచ్చి ఫెచ్ డీటెయిల్స్ కొడితే ఆటోమేటిక్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. అలాగే వేరే ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నా కూడా అవి కూడా మెన్షన్ చేస్తాం. ఇన్ కేస్ ఏమీ లేకపోతే కనుక పైన ఉన్న చెక్ బాక్స్ క్లిక్ చేస్తాం. ఇక్కడ ఏమి లేవు కానీ ఈ టిక్ బాక్స్ పెట్టేశాను. నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ, ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఏజెస్, వాళ్ళ యొక్క హెల్త్ స్టేటస్ అని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, స్పౌజ్ అండ్ చిల్డ్రన్ అందరూ మేము మెన్షన్ చేస్తాం 1 by 1. మన ఇక్కడ ఓన్లీ ఫాదర్, మదర్ బై డిఫాల్ట్ ఉంటాయి. మిగిలిన వాళ్ళందరూ యాడ్ మోర్ మెంబర్స్ క్లిక్ చేసుకొని ఒక్కొక్కరిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్రదర్ని యాడ్ చేశాను. బ్రదర్ని యాడ్ చేసి అతను ఇన్ కేస్ లేరని చెప్పి డెడ్ అని పెట్టి ఏజ్ డెత్ అని 12 years అని పెట్టాను. కాజ్ ఆఫ్ డెత్ అని యాక్సిడెంట్ పెట్టాను, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ గురించి. నెక్స్ట్ మిగిలిన వాళ్ళు అలా యాడ్ చేసుకొని పోవాలి. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ అకౌంట్ నెంబర్ మెన్షన్ చేస్తాం. ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ ఇవ్వగానే బ్యాంక్ నేమ్స్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చనర్స్లోకి వెళ్ళిపోతాం. క్వశ్చనర్స్లో పర్సనల్ హిస్టరీ, మెడికల్ హిస్టరీ ఇవన్నీ అడుగుతాడు. పర్సనల్ హిస్టరీలో మనం ఎంటర్ చేస్తే కనుక మనకి క్వశ్చన్స్ ఉంటాయి. అందులో బై డిఫాల్ట్ నో అని టిక్ పెట్టి ఉంటాయి. ఇన్ కేస్ ఏమైనా ఎస్ అని మెన్షన్ చేయాలి, మెన్షన్ చేయండి, లేకపోతే బై డిఫాల్ట్ నో అని ఉండనివ్వండి. వన్స్ అది అయిపోయి మెడికల్ హిస్టరీ సెక్షన్ పైన క్లిక్ చేయండి. మెడికల్ హిస్టరీ పై కూడా సేమ్ క్వశ్చన్స్ అలానే ఉంటాయి, హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక వాటి ఎస్ అని క్లిక్ చేసి వాటి యొక్క డీటెయిల్స్ ఇవ్వండి, లేదంటే నో అని ఉండనివ్వండి. అలా 1 by 1 ఒకటి మనం ఫిల్ చేస్తాం. ఇక్కడ స్టేట్ ఆఫ్ హెల్త్, హైట్ అండ్ వెయిట్ ఇవ్వాలి. దాంతో ప్రీవియస్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కూడా నో అని ఉంటుంది. తర్వాత సెటిల్మెంట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి, ఇక్కడ నో అని ఉంటుంది. ఇక్కడ సెటిల్మెంట్ ఆప్షన్ ఇన్ కేస్ మీరు మెచ్యూరిటీ బెనిఫిట్ కానీ డెత్ బెనిఫిట్ కానీ ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఇవ్వాలనుకుంటే కనుక ఇక్కడ ఎస్ఆర్ మెన్షన్ చేసి వాటి యొక్క డీటెయిల్స్ మెన్షన్ చేయండి. 5 years, 10 years, 15 years ఇన్స్టాల్మెంట్స్ ఎలా కావాలంటే అనుకుంటున్నారు అలా మీరు డివైడ్ చేసి మీరు ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ హ్యాబిట్స్లో కూడా ఇక్కడ అన్ని నో ఉంటాయి. ఇన్ కేస్ ఏమైనా ఎస్ఆర్ మెన్షన్ చేసి వాటి యొక్క డీటెయిల్స్ ఇవ్వండి. వన్స్ ఇవన్నీ అయిపోయి మీ ప్రొసీడ్ క్లిక్ చేస్తే మీకు నామినీ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నామినీ పేజ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ యాడ్ నామినీ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. అప్పుడు ఈ పేజ్ వస్తుంది. అప్పుడు నామినీ నేమ్, ఏజ్, రిలేషన్షిప్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ షేర్ అడుగుతాడు. ఆ డీటెయిల్స్ 1 by 1 ఫిల్ చేయండి. దాని తర్వాత నామినీ అడ్రస్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతాడు. ఈ 2 ఆప్షన్లు అన్ని కంపల్సరీ ఏమి కాదు, సో మ్యాక్సిమం విడిచిపెట్టేసేయండి. ఉంటే కనుక మరీ మంచిది, అప్లై చేస్తే మరి రేపొద్దు క్లెయిమ్ విషయంలో కూడా మనకి హెల్ప్ అవుతుంది. వన్స్ అయిపోయాక యాడ్ కొట్టేసేయండి, సో అప్పుడు యాడ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు మల్టిపుల్ నామినీ ఇచ్చినట్టయితే కనుక ఇక పర్సంటేజ్ షేర్ దగ్గర 50% పెట్టి యాడ్ చేయండి. వన్స్ అది అయిపోయాక నెక్స్ట్ ఈ పేజ్లో మీకు రిఫ్లెక్ట్ అయిపోతుంది పర్సంటేజ్తో పాటు. ఇన్ కేస్ మనం మల్టిపుల్ నామినీ ఇస్తే ఇక్కడ 50% షేర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ యాడ్ నామినీకి వెళ్ళి సెకండ్ పర్సన్ నామినీ కూడా మన డీటెయిల్స్ 50% ఎంటర్ చేస్తాం. అలా అయిపోయాక ఇక సేవ్ ప్రపోజల్ క్లిక్ చేయండి. అప్పుడు టోటల్ అప్లికేషన్ సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ అప్లికేషన్ సేవ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ప్రపోజ్ స్టేటస్లోకి ఇది మనకి ఏజెంట్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, దాని తర్వాత
ప్రొసీడ్ బటన్ క్లిక్ చేస్తారు. ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేశాక మీకు డాక్యుమెంట్ సెక్షన్లోకి వస్తుంది. ఇన్ కేస్ ఏవైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తే కనుక ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఉంటే అప్పుడే అప్లోడ్ చేసేసేయండి. లేకపోతే కనుక కస్టమర్ తను చేస్తారంటే కనుక ఇక్కడ నో అని ఆప్షన్, నో అని క్లిక్ చేసి తర్వాత మళ్ళీ అప్లోడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను ప్రస్తుతం అప్లోడ్ చేయట్లేదు, నో అని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ కొడుతున్నాను. ఇక్కడ పేమెంట్ పేజ్కి వచ్చేసామండి. ఇక్కడ బీఓసీ అండ్ ఆన్లైన్ పేమెంట్ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇన్ కేస్ మీరు ఇదివరకే బీఓసీ పేమెంట్ చేసినట్టు కానీ ఇక్కడ బీఓసీ సెలెక్ట్ చేసుకొని ఆ బీఓసీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అదే తర్వాత లేకపోతే ఇప్పుడే పే చేస్తున్నారంటే కానీ ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకొని మనం నెక్స్ట్ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తాం. తర్వాత ఏసీఆర్ డీటెయిల్స్ వస్తుంది. ఏసీఆర్ డీటెయిల్స్ వచ్చినప్పుడు మీ యొక్క ఏజెన్సీ యొక్క డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. దాని తర్వాత కస్టమర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు. ఫస్ట్ థింగ్ బై డిఫాల్ట్ ఇందులో అన్ని ఆన్సర్స్ పెట్టే ఉంటాయి. కొన్ని స్పెసిఫిక్గా మీరు ఆన్సర్ చేయాల్సి మాత్రం హౌ లాంగ్ డూ యూ నో అని ఉంటుంది. హౌ లాంగ్ డూ యూ ఎంతకాలం మీకు తెలుసు ఆ డీటెయిల్స్ ఆన్సర్ చేయాలి. పైన నెంబర్ ఆఫ్ ఇయర్స్, మంత్స్ అవి ఉంటాయి. అక్కడ నెంబర్ వేస్తారు. సెలెక్ట్ పీరియడ్ దగ్గర మంత్స్, ఇయర్స్, డేస్, వీక్స్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకుంటారు. రిలేషన్షిప్ ఆయనకి మీకు ఎన్ని అడుగుతాడు. ఎక్కువ మందికి నో అని పెడతాము, అంటే తెలియని వాళ్ళకి ఇస్తాం కాబట్టి రిలేషన్షిప్ లేని వాళ్ళకి ఇస్తాము. రిలేటివ్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఎస్ అని మెన్షన్ చేసి మీ రిలేషన్షిప్ ఏంటో అక్కడ బాక్స్లో మెన్షన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్స్లో ఏంటంటే ఫినాన్షియల్ అసెస్మెంట్ బై ద ఏజెంట్ అని ఉంటుంది. ఇక్కడ కస్టమర్ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడుగుతాడు అండ్ ఎంత ఇన్కమ్ అని మెన్షన్ చేయాలి. సో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాము. తర్వాత ఏం ప్రూఫ్స్ వెరిఫై చేసామని ఇచ్చాము. ఎంప్లాయీ తగిన బ్యాంక్ స్టేట్మెంట్, సాలరీ స్టేట్మెంట్ అని ఇస్తాము. అది ఇన్ కేస్ బిజినెస్ మ్యాన్ అయితే ఐటీఆర్ ఫార్మ్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ మెన్షన్ చేస్తాం. దాని తర్వాత స్టేట్ ఆఫ్ హెల్త్ అని క్వశ్చన్ ఉంటుంది. అక్కడ గుడ్ అని సెలెక్ట్ చేస్తాం. తర్వాత కిందకు వస్తే కనుక మీ డిక్లరేషన్ దగ్గర క్లిక్ చేసి అక్కడ సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. వన్స్ ఆ వెరిఫికేషన్ అయిపోయాక అక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేస్తాం. వెరిఫికేషన్ అయిపోయాక కస్టమర్కి మెయిల్ వెళ్తుంది. కస్టమర్కి ఏమేమి మెయిల్ వెళ్తుందంటే నెక్స్ట్ స్లైడ్లో చూడండి. ఇన్ఫో యాక్సెస్ ఐడి ఫర్ న్యూ ఎల్ఐసి పాలసీ అని కస్టమర్ మెయిల్ వస్తుంది. తను ఈ మెయిల్ ఓపెన్ చేస్తే కనుక తను చేసిన పాలసీ యొక్క డీటెయిల్స్ అని కనిపిస్తాయి. ప్లాన్ జీవన్ లాభ సమ్ ఇష్యూ 5 lakhs, దాని యొక్క ప్రీమియం, టర్మ్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయి. వన్స్ కస్టమర్ ఓకే అనుకుంటే క్లిక్ టు వ్యూ ప్రపోజల్ క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేశాక కస్టమర్కి ఇక్కడ డాక్యుమెంట్ సెక్షన్ వస్తుంది. ఇందాక మనం మిస్ అయ్యాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు మనం ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం, ఇక్కడ నేను శాంపుల్ పాన్ కార్డ్ ఇక్కడ అప్లోడ్ చేశానండి. తర్వాత ప్రొసీడ్ బటన్ పై క్లిక్ చేస్తాం. వన్స్ అది అయిపోయి కస్టమర్ డిక్లరేషన్ పేజ్కి వస్తుంది. ఓటీపీ అడుగుతుంది. సో మళ్ళీ తన సెండ్ ఓటీపీ అని క్లిక్ చేసి తనకు ఓటీపీ వస్తుంది. తన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేయాలి. దాంతో ఇక పేమెంట్ పేజ్లోకి వెళ్తుంది. ఇక్కడ పేమెంట్ పేజ్ ఇలా వస్తుంది. ఇక్కడ పేటిఎం దగ్గర ఉన్న దగ్గర ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ కొడతారు. అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆప్షన్ కనిపించి ఏదో ఒకటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కస్టమర్ పేమెంట్ చేయమని చెప్పాలి. వన్స్ అది అయిపోయాక పేమెంట్ సక్సెస్ఫుల్ మెసేజ్ వస్తుంది. దాంతో టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. వన్స్ అది ఇవన్నీ అయిపోయాక యాజ్ ఏజెంట్కి మీరు చేయాల్సింది ఏంటంటే మీ డిఓకి కానీ, సిఎల్ఐకి కానీ, మార్ బ్రాంచ్ మేనేజర్ కానీ ఎంఎస్ఏ పర్పస్కి వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. వన్స్ వాళ్ళు ఇన్ఫామ్ చేసి వాళ్ళ ఎంఎస్ఏ కంప్లీట్ అయ్యాక అది బ్రాంచ్ సిస్టంలోకి వెళ్తుంది. సో ఆనంద ప్రపోజల్స్ మీ వైపు నుంచి మీరు చేయాల్సిన వర్క్ అంతా అయిపోతుంది. అది టోటల్ ఆనంద ప్రాసెస్ అండి. విష్ యూ గ్రేట్ సక్సెస్ ఏ హెడ్ అండి.